హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడండి. రాకడను గురించిన విలువైన విషయాలు సంఘానికి తెలియచేయండి. రాకడకు ఏ విధంగా సిద్ధపడాలో, సిద్ధపడడానికి కావలసిన అర్హతలేంటో, వాటిని మేము ఏ విధంగా సంపాదించాలో, ఏ విధంగా కలిగి ఉండాలో ప్రతి విషయాన్ని నాయన ఇన్ డీటెయిల్డ్ వేలో మా అందరికీ తెలియజేయమని కోరుతున్నాను. వినబడుతున్న వర్తమానంలో ఏ మాట కూడా ఏ ఒక్కరి జీవితంలో వ్యర్థంగా మారిపోకుండా ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితంలో నేను ఫలింపజేసి ఇక్కడున్న మేమందరము రాకడలో ఎత్తబడే గుంపులో చేర్చబడే అర్హతలతో మా అందరినీ తృప్తిపరచమని కోరుతూ క్రీస్తు ప్రభులు వారి మహాపరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ స్పిరిచువల్ గెట్ టుగెదర్లో ఈ 3 రోజుల్లో 6వ సెషన్లో ఉన్నాం. మొదటి సెషన్లో ఐక్యత గురించి, 2వ సెషన్లో మనము కలిగి ఉండవలసిన తీవ్రత గురించి, 3వ సెషన్లో మ్యారేజెస్ గురించి లేదా ఫ్యామిలీ వ్యవస్థ గురించి, 4వ సెషన్లో యాకోబు పత్రికలో ఉన్న లోతైన విషయాల గురించి, ఇక 5వ సెషన్లో దేశం పట్ల క్రైస్తవుని బాధ్యత గురించి విన్నాం. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ మాటలు చాలా 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 అందరికీ అవసరం, అందరికీ అవసరం. అందుకే జాగ్రత్తగా విందాం, ఎక్కువ సమయాన్ని తీసుకొని కానీ ప్రాముఖ్యమైన విషయాలు విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాన్ని చదివిన మనం ఈ వాక్యముతో పరిచయము లేని వారు ఉంటారు అంటే బహుశా నమ్మడానికి కూడా కష్టమేమో. ఎందుకంటే సుపరిచితమైన వచనాలు బైబిల్లో కొన్ని ఉంటాయి. అలాంటి సుపరిచితమైన వచనాల్లో ఒక వచనమే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24. అందులో ఏముందో నేను చెప్పగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. చూపించనక్కర్లేదు, తెరిపించనక్కర్లేదు. అది వాక్యము వచనాన్ని చెప్పగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏముంది? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానుతూ. మానకుండా ఏం చేయాలట? వచ్చేం చేయాలి? నాకు పాటిస్తావా చస్తావా అని అడగాల. వచ్చేం చేయాలి? గొడవలు పెట్టుకోవాలా? వచ్చేం చేయాలి? రాజకీయాలు చేయాలా? వచ్చేం చేయాలి? ఏం చేయాలి? ప్రేమతో ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఎందుకు పురికొల్పుకోవాలి? ఏమి చూస్తూ పురికొల్పుకోవాలంటే ఒక దాని గురించి మాట్లాడుతున్నాడు, ఒక కాన్సెప్ట్ని పరిచయం చేస్తూ ఉన్నాడు, ఒక కాన్సెప్ట్ మీద ఫోకస్ పెట్టమంటున్నాడు, ఒక సబ్జెక్ట్ మీద లెన్స్ అన్నిటిని బ్లర్ లేకుండా క్లియర్ విజన్లో గట్టిగా ఫోకస్ చేయమంటున్నాడు. ఏంటంటే అది కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఏం చేయాలి? ఆ దినము సమీపించుట చూచు కొలది మరెక్కువగా అలాగు చేయాలి. ఆ దినం అంటే ఏది? ఆ దినం అంటే ఏంటి? ఏ దినం చెప్పండి? ఎప్పుడెప్పుడా అని పాత నిబంధనలో నుండి భక్తులందరూ వెయిట్ చేస్తున్న దినం. నేను మరలా చెప్తున్నాను, ఎప్పుడెప్పుడా అని పాత నిబంధనలో నుండి కూడా ప్రవచించబడిన దినం. ఏంటా దినము అంటే రాకడ ధ్వనులు వినిపించే దినం, ఈ ప్రపంచము నాశనమైపోయే దినం, సర్వలోకంలో ఉన్న నీతిమంతులందరూ రక్షించబడే దినం, మృత్యమైన ఈ దేహాలను వదిలే దినం, మహిమ దేహాలను ధరించుకునే దినం. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఉదయకాలంలో పాలన పాడిన పాట ఎలాంటి బాధ కానీ ఎలాంటి ఆవేదన కానీ లేకుండా లేనటువంటి ఒక గొప్ప లోకాన్ని చూసే దినం. ఏ దినము అంటే ఈ లోకంలో డివిజన్స్ జరిగే దినం. ఏ దినము అంటే వేర్పాటు జరిగే దినం. ఏ దినము అంటే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారని పిక్ చేసే దినం. ఏ దినము అంటే ద ఫైనల్ జడ్జ్మెంట్ డే ఆఫ్ దిస్ వరల్డ్. ఏంటది? సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ సెకండ్ కమింగ్ అనేది సంఘానికి ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే. ఎందుకు అనంటే మనం అందరము ఎదురు చూస్తుంది దేనికి అనంటే సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి ఎదురు చూస్తూ ఉంటే ఆ దినము చూచుట, ఆ దినము సమీపించుట చూచుకొలది సంఘానికి దేవుడు చెప్పిన ప్రక్రియను వదిలిపెట్టి సంఘము కదలడం ప్రారంభించింది.
మరలా ఆ దినము సమీపించుట చూచుకొలది మరి ఎక్కువగా మీరు అలాగూ చేయొచ్చు. ఏం చేయమన్నాడు? గట్టిగా చదవండి ఎవరైనా, ఓపెన్ చేసి ఉంచిన వారు. ఏం చేయాలంట? ప్రేమ చూపుచు సత్కార్యములు చేయుచు ఒకరికొకడు పురికొల్పుకోవాలంటే రాకడ దినాలు, రాకడ ధ్వనులు వినిపిస్తూ ఉంటే ప్రేమ అధికం అవ్వాలి సంఘానికి. రాకడ ధ్వనులు కనిపిస్తూ ఉంటే, వినిపిస్తూ ఉంటే, ఆ వైబ్రేషన్స్ యొక్క తాకిడి సంఘానికి అర్థమవుతూ ఉంటే సంఘం ఏం చేయాలి అంటే దేవుడు చెప్తున్నాడు, ప్రేమ పెంచాలి. లవ్ షుడ్ ఇంక్రీజ్. ఇంకా సత్కార్యములు చేయాలి అంటే మన వర్క్స్ కూడా దాని క్వాలిటీ పెరగాలి, క్వాంటిటీ పెరగాలి, అంతా పెరగాలని చెప్తుంటే ఈ రెండు మానేసింది క్రైస్తవ సంఘం చాలా మట్టుకు. మరి ఏం చేసింది? ఈ రెండు మానేసి రాకడ గురించి కథలు అల్లడం ప్రారంభించింది. ఎలాంటి కథలు చెప్పనా? ఇక అయిపోయింది ఇక రాకడ వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? ట్రంప్ వచ్చాడు, రాకడ వచ్చింది. నేను ఇంతవరకు నిజంగా అండి ఏసై వస్తే రాకడ వస్తుంది అనుకున్నా. అబ్బే కాదంట, కాదట, మనకు వాక్యం బాగా తెలియదట, బైబిల్లో ట్రంప్ గురించి ఉందట. సో ట్రంప్ వచ్చేసాడు కాబట్టి ఏమొచ్చిందట? రాకడ వచ్చింది. అంటే ఏసే రాకపోయినా పర్లేదు, ఇక ట్రంప్ వచ్చేసాడు కాబట్టి ఏమొచ్చింది? రాకడ వచ్చింది. కథలమ్మన్నాడు దేవుడు బైబిల్లో రాకడ గురించి. ఆ రాకడ ధ్వనులు వచ్చేటప్పుడు మన ఫోకస్ ట్రంప్ మీద కాదు, ప్రేమ మీద పెరగాలి. మన ఫోకస్ ఏదో వేరే దాని మీద కాదు, లేదా ఇంకో దేని మీద కాదు, వేరే సబ్జెక్టు మీద కాదు. ప్రేమ సత్కార్యములు ఈ రెండింటి మీద నడక ప్రారంభం చేయాలి సంఘము అంటుంటే, రెండింటిని వదిలిపెట్టి మన దేశము కానీ వేరే దేశము అగ్రరాజ్యంగా పిలువబడుతున్న ట్రంప్ వచ్చేసాడు, రాకడ వచ్చేసింది అని కథలు అల్లడం ప్రారంభించిన సంఘానికి దేవుడు చెప్తున్న మాట, నీ ఫోకస్ ఈ ఎండ్ టైమ్స్లో ఉండాల్సింది ట్రంప్ మీద కాదు. దేని మీద? ప్రేమ మీద. నీకు ఇప్పటికీ నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికీ నీ బంధువర్గం మీద నీకు కోపం ఉంటే ప్రేమించడం స్టార్ట్ చేయి. ఇప్పటికీ నీ స్నేహితుల మీద నీకు కోపం ఉంటే ప్రేమించడం స్టార్ట్ చేయి. ఇప్పటికీ నీకు శత్రువులు అన్నవాడు ఉంటే ప్రేమించడం స్టార్ట్ చేయి. ఇప్పటికీ నీ బ్రతుకులో ఇంకా లూప్ హోల్స్ ఉంటే ఆ లూప్ హోల్ సెట్ చేసుకోవడం స్టార్ట్ చేయి. అంటే రాకడొచ్చే టైంలో ట్రంప్తో పని లేదా? లేదు. రాకడొచ్చే టైంలో ట్రంప్ హెయిర్ స్టైల్తో పని లేదా? లేదు. మరి ఏం చేయాలంటే ప్రేమ, 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 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడే నిలుస్తాయి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం. మన నిరీక్షణ పరలోకం. కానీ ఈ రెండింటికి మించింది ఏంటంటే ఆ ప్రేమ. అది ఉంటే తప్ప ఈ రెండు మనకు చల్తానాయి. అందుకే దేవుడు చెప్పాడు ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఇంకా సత్కార్యాలను ఆరంభించలేదా? అయితే ఆరంభించాలని చెబుతూ ఉంటే ట్రంప్ గొడవ ఏంటండి మనకు అర్థం కాక. ఎర్రని పెయ్యి వచ్చేసింది, కోడి పిల్లలు వచ్చేసాయి, వాళ్ళ పిల్లలు వచ్చేసారు, వీళ్ళ పిల్లలు వచ్చేసారు. ఈ కథలన్నీ చెప్పేస్తూ క్రైస్తవ్యాన్ని గందరగోళం చేసేస్తున్న వారికి దేవుడు చెప్తున్నాడు, ఫోకస్ వేరే వాటి మీద వద్దు, సూచనల మీద అస్సలొద్దు. అంటే సూచనలు బట్టి రాకడొస్తుందని తెలుసుకోవాలి తప్ప వాటి మీద ఫోకస్ పెట్టి మెయిన్ థింగ్ని వదిలిపెట్టొద్దు. వాటి మీద ఫోకస్ పెట్టేసి ఉన్నదాన్ని వదిలిపెట్టేయకూడదు. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఉన్నదాన్ని గాలికి వదిలేయకూడదు. ఫోకస్ ఉండాలి దేని మీద? సూచనల మీద ఉండాలి. కానీ ఆ సూచనలు కనపడే కొద్దీ మరి ఎక్కువగా అలాగూ చేయాలి. ఎలా? ప్రేమ సత్కార్యం, ప్రేమ సత్కార్యం. ట్రంప్ కథలిన వాళ్ళు ఒకరైతే ఇంకొక మంచి బ్యూటిఫుల్ కథలిన వారు ఇంకొకరు. మీరు ఎంతమంది విన్నారు? లేవియథాన్ వచ్చింది. న్యూజిలాండ్లో ఎవరో మొత్తానికైతే అలా గాల్లో హెలికాప్టర్లు వేసుకొని వెళ్తూ ఉంటే పైనుంచి ఆకాశంలోంచి వీడియో తీస్తే ఆ సముద్రం లోపల నుంచి అలా వెళ్తుందట. ఏంటిది? లేవియథాన్. ఎన్ని కిలోమీటర్ల పొడవు తెలుసా? ఆశ్చర్యపోతారు. 800 కిలోమీటర్ల పొడవట. ఏది? లేవియథాన్. అంటే దాని తల ఇక్కడుంటే తోక శ్రీకాకుళంలో ఉంటుందన్నమాట. తల ఇక్కడ ఉంటే తోక ఎక్కడ ఉంటుంది తెలుసా? శ్రీకాకుళం దాటి మేబీ పలాసాయి ఉంటే చూసారు, అక్కడికి వెళ్ళిపోద్దట. సో లేవియథాన్ అనేది ఒకటి వచ్చింది, భయంకరమైనది, సముద్రంలో తిరుగుతుంది. అదొక్కసారి అలా పైకి లేసి అలా జంప్ చేసిందంటే, జనరల్గా స్విమ్మింగ్ పూల్లో జంప్ చేయగానే ఉన్న వాటర్ కొంచెం అలా ఎలా అయితే మనకు వేవ్స్ క్రియేట్ అవుతాయో, ఇప్పుడు ఆ లేవియథాన్ కూడా కొంచెం అలా లేచి డాల్ఫిన్ ఎగిరినట్టు అనుకోండి, ఆ వేవ్స్ క్రియేట్ అయిపోయేట సునామీ వచ్చిందట. సునామీ వచ్చేస్తే ఏమైపోద్ది?
మొత్తం మునిగిపోద్దట. మొత్తం మునిగిపోతే ఏమైంది? ఈత రాని వాళ్ళందరూ ఈత రాక చచ్చిపోతారట. అయితే చచ్చిపోతే ఏమైంది? మనం అందరం నరకానికి వెళ్ళిపోతామట. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? లేవియాతాన్ని దేవుడు చంపాలని సంఘం బలంగా, గడిదగుడ్డేం కాదు, లేవియాతానా రాకడ గురించి సిద్ధపడుతూ ప్రేమ సత్కార్యాల మీద ఫోకస్ చేయండి అంటే 800 కిలోమీటర్ల గ్రాఫిక్ డిజైన్ నమ్ముకుంటున్నాం మనం. 2 రోజులు టైం ఇస్తే దానికి మించిన గ్రాఫిక్ డిజైన్ నేనే చేస్తాను. ఐఎమ్ సర్టిఫైడ్ గ్రాఫిక్ డిజైనర్. నాకు వచ్చు, సీరియస్గానే వచ్చు. వీడియో ఎడిటింగ్ చేయమంటారా, ఫోటో ఎడిటింగ్ చేయమంటారా, సూపర్గా క్రియేట్ చేయగలను నేను. 2-3 రోజులు టైం ఇవ్వండి. మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకా మంచి లేవియాతానంటే వాళ్ళ మమ్మీ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ నాన్నమ్మ అందరిని తీసుకొని వస్తాను నేను. మళ్ళీ దానికేంటి? యోబు గ్రంథాన్ని తీసుకొని వస్తారు. మన వాళ్ళలో నేను అదే చెప్పాను, ఉదయకాలంలో చెప్పాను, తలాతోగా తెలియదు, ఉపాసన ఇలా అనేది అయిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రీసెంట్గా వచ్చిన వైరల్ అయిన ఇంకో వీడియో ఏం చెప్పనా? తలాతోక తెలియని విశ్వాసాలు చేసే వైరల్ వీడియోస్ ఏంటంటే, సునీల్ అనే ఒక యాక్టర్, కమీడియన్ ఉంటాడు. ఈ సునీల్ గారు ఏదో మూవీ పేరు నాకు తెలీదు, అందులో పాట పాడతారు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేననే పాట ఉంటుంది చూసారా. అందులో ఒక క్లిప్ ఉంటుంది, దేవా రాజా 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 రాజాది రాజువు నీవే, దేవా 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 దేవాది దేవుడవే అని పాట పాడగానే అది క్లిప్ కట్ చేసి సునీల్ గారి నోట దేవుని పాట, దేవుని నామానికి మహిమ కలుగునుగాక అని పెట్టేశారు. కింద కామెంట్లు ఆమెన్ 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 ఆమెన్, రీసౌండ్ వైబ్రేషన్లు, రివర్బ్, అన్ని రిపీట్ ఎఫెక్ట్లు, డిలే, అన్ని కలిపి కొట్టేసి ఆమెన్ ఆమెన్. సునీల్ గారు పాడారా అంటే ఇంతవరకు నువ్వు పాడితే మహిమ రాలేదా? అంటే ఒక వ్యక్తిని బట్టి దేవుడికి మహిమ వస్తుందా? తలా తోక లేని స్టోరీలు తెస్తారు ఎందుకు? లేవియాతాన్ 800 కిలోమీటర్లు, అది ఒకసారి జంప్ చేసిందంటే వేవ్స్ వచ్చేస్తాయి, సునామీ వస్తుంది. సునామీ కాదు, గాడిద గుడ్డు కూడా రాదు. ఈ రాకడున్నప్పుడు నువ్వు చూడాల్సింది ట్రంప్ని కాదట. ఈ రాకడ వస్తున్నప్పుడు, ఈ ధ్వనులప్పుడు నువ్వు చూడాల్సింది ఇండియా పాకిస్తాన్ యుద్ధం మీద కాదట. ఇంకా స్టోరీలు ఏం చెప్పనా? ఇదిగో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగిపోతుంది కాబట్టి ఇదే రాకడ. నన్ను అడిగితే అండి, ఈ సేవకులే కనుక ఒకవేళ World War I టైంలో ఉంటే ఇంకా రాకడ అయిపోద్దని చెప్పేవాళ్ళేమో. ఇప్పుడైనా ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధం, World War I అంటేనే ఆ పేరులో ఉంది. వారు ఎవరెవరికి జరిగింది చెప్పండి? World War Iకే ఇంకా రాకడ ప్రసంగాలు దంచి కొట్టేవాళ్ళేమో మన వాళ్ళు. ఒకవేళ అది అయిపోయి వాళ్ళ పిల్లలు బ్రతికున్నప్పుడు World War II జరిగినప్పుడు, మా నాన్నగారు చెప్పింది తప్పు కానీ ఈరోజు నేను చెప్తున్నా చూడు, దంచి కొడతాను, ఇంకో దంచి కొట్టుడు ప్రసంగం చెప్పేవారేమో. రాకడ వస్తున్నప్పుడు క్రైస్తవ విశ్వాసానికి రాకడ ధ్వనుల మీద సెన్స్ ఉండాలి, ఆ వైబ్రేషన్స్ మీద కాన్షియన్స్ ఉండాలి, వాటి మీద అవగాహన ఉండాలి. కానీ చెయ్యాల్సింది వాటి మీద మెయిన్ ఫోకస్ కాదు. దేని మీద? ప్రేమ మీద, తర్వాత సత్కార్యముల మీద. ఇంతకీ ఎందుకు సంఘం రాకడ గురించి ఇంతగా ఆలోచించాలంటే, మీరు ఆశ్చర్యపోనంటే ఒక విషయం చెప్పనా? యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక కంటే ప్రవచించబడిన ఫస్ట్ ప్రవచనం ఏం చెప్పనా? యేసు ప్రభు వారి రాకడ గురించి. ఎస్, బైబిల్లో యేసు ప్రభు వారి పుట్టుక కంటే ముందుగా యేసు ప్రభు వారి సిలువ గురించి ఉంటే, సిలువ తర్వాత ఉన్న ఏకైక ప్రవచనం పుట్టుక కంటే ముందుగా ఉన్న ప్రవచనం ఏంటి తెలుసా? రాకడ రాకడ రాకడ. ఆదికాండం 3వ అధ్యాయంలో సిలువను గురించిన ప్రవచనం ఉంటే, ఆదికాండం 5వ అధ్యాయంలో హనోకు బ్రతికిన సందర్భాల్లో ఆ 300 ఏళ్లలో ఏ సంవత్సరంలో ప్రవచించాడో నాకు తెలియదు, కానీ దాని ఎవిడెన్స్ ఆదికాండంలో ఉండదు. కానీ ఈ మొదటి పుస్తకంలో లేని ఎవిడెన్స్ చివరి పుస్తకానికంటే ముందున్న పుస్తకం యూదా పుస్తకంలో, యూదా పత్రికలో ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం, ఒక అధ్యాయం ఉంటుంది, ఓపెన్ చేద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలను చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఏమని? ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇది రాకడ గురించిన ప్రవచనం. అంటే పాత నిబంధన భక్తులు క్రిస్మస్ కంటే ముఖ్యంగా దేని మీద ఫోకస్ కాన్సన్ట్రేట్ చేశారంటే రాకడ. ఫస్ట్ సిలువ, తర్వాత రాకడ. ఫస్ట్ సిలువ, తర్వాత రాకడ. ఉదయకాలం డాడీ కూడా ఒక వచనాన్ని ఓపెన్ చేయించారు, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మరణాత అని భలే భారతం. మనం అందరం మరణాత అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి? ప్రభు అయిన యేసు రమ్ము అని అంటున్నాం కదా. రమ్ము అని పిలుస్తున్న మనము ఆ టైంలో
సిద్ధపాటు లేకపోతే నిజంగా మనం చేసిన ప్రార్థనకు దేవుడు ఫలితంగా ఇదిగో బేటా వచ్చేస్తున్నా అని ఒకవేళ చెబితే ఎక్కడికి పోతాం బేటా మనం? చెప్పండి. సిద్ధపాటు లేని ఇన్విటేషన్లు ఎందుకు? మీకు ఇన్విటేషన్ చేసినప్పుడు మీరు రాకముందే అన్ని సిద్ధపరిచేసారు కదా, సిద్ధపరిచేశారు ఇక్కడికి స్పిరిచువల్ గెట్ టుగెదర్కి. మీరు అందరు వచ్చిన తర్వాత మీ అందరికి ఒక ఆశ్చర్యమైన వార్త చెప్దాం అనుకుంటున్నాం. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన దేవుడు దీవించును గాక. ఈ రోజు నుంచి ఏ ఫుడ్ ఉండదు, ఏ బెడ్ ఉండదు, ఇంకా పడుకోవడం లేదు, నిద్రపోవడం లేదు, ఏది లేదు, తినడం లేదు, అసలే లేదు. మీరు ఆఖరికి పెరుగు తాగుతామన్నా, పెరుగు తింటామన్నా, మజ్జిగ తాగుతామన్నా కాలు కొట్టేస్తాం. ఈ రోజు నుంచి సంపూర్ణ నిరవధిక ఉపవాస ప్రార్థన ఆరంభం, శనివారంతో ముగింపు. అంటే మొన్ననే వెళ్ళిపోతారు మీరందరూ. నాకు చిన్న పనులు ఉన్నాయన్నా, అర్జెంటుగా ఫోన్ కాల్ వచ్చిందన్న, మా అమ్మకి బాగాలేదంట, మా నాన్నకి బాగాలేదంట అని చెప్పేసి అబద్ధాలు చెప్పి మరీ వెళ్తారు. ఎలాగో అబద్ధాల గురించి ఒక టాక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను. ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. మీకు లీవ్ కావాలంటే ఉన్న రీజన్ చెప్పండి, ఇస్తే ఇస్తారు లేదా ఇయ్యరు, అంతే తప్ప దేవుడు అమ్మకు మంచి ఆరోగ్యం ఇస్తే అమ్మకు బాగాలేదన్న మీరు మాట్లాడారు అనుకోండి, నిజంగా బాగాలేకపోతే అప్పుడు తెలుస్తుంది మీకు సీను. నాన్నకు బాగాలేదన్న అబద్ధాలు చెప్పకండి, అమ్మ నాన్నల ప్రాణాలతో చెలగాట మాడకండి. లేదా నాకు బాగాలేదన్న తప్పది. దేవుడు ఒక మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను మంచిగా ఆశీర్వదించినప్పుడు నాకేం బాగాలేదు అని అబద్ధాలు చెప్తూ ఉంటే నీ అబద్ధాలు నిజమవుతాయని దేవుడు అన్నాడు అనుకోండి, అప్పుడు నిజంగా తట్టుకోలేనంత శ్రమల్లోనికి మనం వెళ్తాం. అందుకే మీకు లీవ్ కావాలనుకోండి, లీవ్ అడగండి, సరైన రీజన్ చెప్పి అడగండి, ప్రార్థన చేసుకోండి, దేవుడే అధికారుల మనసును మారుస్తాడు. అయితే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నేను అడుగుతున్నా, సిద్ధపాటు లేని ఇన్విటేషన్లు ఇవ్వడానికి ఎంత ధైర్యం అండి మనకి? సిద్ధపరచబడిన ఇన్విటేషన్లు ఇవ్వడం ఎంత ధైర్యం అండి? మరణాతా అని పాడతాం. అంటే యేసయ్య త్వరగా వచ్చేయి అని, ఆయన వచ్చేసా అన్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ప్రేమ లేదు, సత్కార్యం లేదు. ప్రభు అదేంటి లేవియతాను ఇంకా బయటికి రాలి, నువ్వెట్లా వచ్చావంటే ఎవడో నీకు చెప్పిందని డిప్ప మీద ఒకటి ఇస్తాడు. లేవియతాంతో నాకు రాకడికి సంబంధం ఏంటి? ప్రభు ఇంకా ట్రంప్ ఏ పోలేదు, నువ్వు తొడి చేసిన మళ్ళీ పైకి వెళ్ళిపోవంటే ట్రంప్ నేను ఇద్దరిని కలిసి వేసేస్తాడు. ట్రంప్తో ఏంటి నీ గొడవ? లేవియత్తంతో ఏం గొడవ? ప్రభు ఇంకా తొండి కాకపోతే ఇంకా వారు జరుగుతూనే ఉంది, ఇప్పుడు వస్తే ఎట్లా, తప్పు కదా అని అనడానికి అవుతుగా. ఆయనతో ఆ రోజు మాట్లాడడానికి కూడా గడగడ వణికిపోయి అంత భయం. ఎందుకంటే ఆయన కరుణామయుడిగా రాడు ఈసారి సింహాసనం మీద యేసయ్య కూర్చుంటుంటుందండి. ఆ భయం చూస్తున్నాడు. ప్రతి ఒక్కడు మోకాళ్ళ మీద ఉంటాడంట. ప్రతి నాలుక ఆయన్ని ఏం చేస్తారంట? స్తుతిస్తుందట. ఆయనను పొడిచిన వారు కూడా చూసట, హేళన చేసిన వారు చూస్తారట, ఎవర్రా నువ్వు అన్నవారు చూస్తారట. నువ్వు నిజంగా ప్రవక్తవైతే, యేసయ్య అయితే, క్రీస్తే అయితే, మెస్సయ్య అయితే ప్రవచింపేవాడు కొట్టాడా అని హేళన చేశాడే, వాళ్ళందరట పళ్ళు వణికిపోయేలా మొత్తానికి ఏంటి శివరైపోతూ ఉంటారంట. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఒకసారి చూద్దామా? రెవల్యూషన్ చాప్టర్ 1:7 చూద్దాం. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనమా? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఒక విషయం చెప్పమంటారా? అప్పుడప్పుడు మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తున్నాను, లిటరల్ సెన్స్లో తీసుకోకండి. అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా జనరల్గా అనే మాట, నువ్వు స్టేజ్ దిగక ముందు స్టేజ్ కింద ఉన్నప్పుడు సరదాగా బాగుంటావు, స్టేజ్ ఎక్కి నువ్వు కూర్చున్న తర్వాత నేను చూస్తే కూడా భయం వేస్తుంది తెలుసు అప్పుడప్పుడు అని అంటారు మా వాళ్ళు నాతో. స్టేజ్ ఎక్కి నువ్వు కూర్చుని అలా నువ్వు చూస్తుంటే చాలా భయం వేస్తుంది తెలుసా అని అంటారు. స్టేజ్ ఎక్కి నన్ను చూసే భయపడితే అంటుంటే అది కూడా నాతో సరదాగా ఉండే వాళ్ళకే, యేసయ్యను కొట్టిన వాళ్ళకి, యేసయ్యని చంపడానికి ట్రై చేసిన వాళ్ళకి, ఆనాడు సింహాసనం మీద యేసయ్య రాజ టీవీతో కూర్చొని ఉంటే నిజంగా చెప్తున్నా వణికిపోరు, ప్రాణాలు జారిపోవు. అలాంటిది వారికి మాత్రమే కాదు కానీ ఈరోజు సంఘంలో ఉండి ప్రేమను మిస్ చేస్తూ, ప్రేమ అనే సబ్జెక్టు మన ఫోల్డర్ నుండి డిలీట్ చేస్తున్న ప్రతి ఒక్కడు వణికే రోజుల దగ్గరకు వస్తున్నాయి. ఏం చేస్తాను చెప్పండి? కొట్టుకొని చచ్చిపోయి ఏం చేస్తాం? ఆఖరికి ఏ సావుకున్న సెన్స్ కూడా మనకు లేదు తెలుసా? ఏ సావుకున్న సెన్స్ లేదు. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు, నాన్న అమ్మ బతుకుండగా వృద్ధాప్యంలో కొట్టుకొని చేస్తే ఆ వృద్ధ ప్రాణాలు ఏమైపోవాలి? ఏ సావు ఏమనుకున్నాడు తెలుసా? నాన్నకి బాగాలేదు, ఈ టైంలో కుటుంబంలో అలజడి సృష్టించడం మంచిది కాదు, నాన్న చచ్చిపోయాక తమ్ముడిని చంపేస్తా అనుకున్నాడు. పగ తీర్చుకొని చంపేసేవాడికే సెన్స్ ఉంది. మనం ఏం చంపం, మన ఎన్ని తాటాకు చప్పట్లు, రే నేను వేసేస్తా అంటే అంత సీన్ ఏం లేదు, రే నేను పొడి చేస్తా అంటే అంత సీన్ ఏం లేదు. గట్టిగా నలుగురిని మనకంటే మంచి పైల్ వాళ్ళని తీసుకొని వచ్చాను మా ఐజక్ లాంటి వాళ్ళని ఏం లేదు భయపడిపోతారు, అమ్మ రౌడీని తీసుకొని వచ్చేసాడని చెప్పేసి. అది సీన్ ఏం లేదు. నేను అడుగుతున్నాండి,
కోప్పడి లేదా తిట్టుకొని కొట్టుకొని ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? గొడవలు పడి ఏం చేస్తాం? మీలో ఎవరికైనా ఏదైనా గొడవలు ఉంటే చెబుతున్నా, గొడవలు మానేయండి. గొడవలు మానేయండి అన్నంత మాత్రాన మళ్ళీ దగ్గరికి వెళ్ళి లాగి పెట్టి కొట్టించుకోమని కాదు. ఏంటి అంటే దేవుడు చెప్పిన ప్రేమ, దేవుడు చెప్పిన సఖ్యత. మొదటి రోజే చెప్పాను, మనం క్షమించేసి మరలా వారికి దూరం ఉన్నంత మాత్రాన వారి పతనాన్ని మనం కోరదు. డు నాట్ గెట్ బిటన్ బై ద సేమ్ స్నేక్ ట్వైస్. అదే పాముతో రెండోసారి మీరు కాటు వేయించుకోకండి, కానీ ఆ పామును అలా అడవిలో వదిలిపెట్టేసి డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి. ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమ లేకపోతే నీకు ఎన్ని వరాలున్నా, ఎప్పటికిప్పుడు ఇక్కడ ఎవరైనా చచ్చిపోతే వాళ్ళని తీసుకొని రాగానే నా కర్చీఫ్, నేను కూడా కాకుండా నా కర్చీఫ్ ఇలా తీసి ఆడి మీద అలా ఏగానే వాడు తిరిగి లేచి అమ్మయ్య థ్యాంక్ యూ సన్నన్న అని చెప్పి అన్ని వరాలు నాలో ఉన్నా కానీ నాకు మీ మీద పగ ఉంటే నేను ఎక్కడికి వెళ్తాను చెప్పనా? నరకానికి వెళ్తాను. ఎందుకంటే ప్రేమ లేనివాడు వ్యర్థుడు. చిన్న వాటికి గొడవలు పడిపోయి, చిన్న వాటికి గ్రడ్జ్ పెంచుకొని ఎందుకు? ఒకటితో నీకు ఐడియాలజీ మిస్ అవుతుందా? ఐడియాలజీ మ్యాచ్ అవ్వట్లేదా? నీకు వాడికి పొంతన కుదరట్లేదా? మీరిద్దరు ఒకే ట్రాక్ మీద ఉండలేకపోతున్నా, ట్రాక్ మార్చు. కానీ వాడి మీద ద్వేషాన్ని మాత్రం కలిగి ఉండకు. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. ఇక్కడ నుండి ఒకవేళ మీరు ఇక్కడ నుండి ఒకవేళ ఎవరైనా ఇద్దరు ట్రావెల్ చేస్తూ ఒకరేమో ఒంగోలుకి వెళ్ళాలనుకున్నారు, ఒకరేమో విజయవాడ వెళ్ళాలనుకున్నారు అనుకోండి. ఏం చేస్తాము? ఇక్కడ నుంచి పిడుగురాళ్ళ వరకు, మాచర్ల నుండి పిడుగురాళ్ళ వరకు మంచి రోడ్లో కలిసే వెళ్తాం. ఆ తర్వాత నుంచి ఒంగోలు వెళ్ళేవారు ఏం చేస్తారంటే పిడుగురాళ్ళ నుంచి ఆ లెఫ్ట్ టర్నింగ్ గుంటూరు వైపు తీసుకోకుండా, గుంటూరు విజయవాడ వైపు తీసుకోకుండా వీళ్ళు ఇటు ఈ నకరికల్లు, ఈ బైపాస్, అద్దంకి బైపాస్ రోడ్డు వైపు వెళ్ళిపోతారు. అది ఆయన వెళ్ళాలనుకున్నాడు కాబట్టి అక్కడ వరకు ఇద్దరు కలిసి వెళ్ళారు. నీ రోడ్డు విజయవాడ కాబట్టి నువ్వు లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటావు గుంటూరు వయా గుంటూరు. ఇతని రోడ్డు ఏమో ఒంగోలు కాబట్టి అతను అక్కడ వరకు వెళ్తాడు. నువ్వు కలిసి ఉన్నంత వరకు కలిసి ఉన్నావు. ఆ వేర్పాటు ఎప్పుడైతే అవుతున్నావో ఒంగోలు వెళ్ళేవాడి మీద నీకు ద్వేషం ఉంటుందా? వాడి మీద నీకు పగ ఉంటుందా? నీ లైఫ్లో కూడా కొందరు మాత్రమే మనకు పర్మనెంట్ పర్సన్స్ ఉంటారు. చాలామంది మనకు టెంపరీ పర్సన్స్ మాత్రమే ఉంటారు. ఈ టెంపరీ పర్సన్స్తో మనం ఎంతవరకు అయితే ట్రావెల్ చేయగలమో అంతవరకు ట్రావెల్ చేద్దాం. వారి రోడ్డు మన విజన్కి వేరైనప్పుడు మన విజన్ని మనం ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉందాం. వారు వేరే రోడ్డుకి తీసుకెళ్ళినంత మాత్రాన, వెళ్ళిపోయినంత మాత్రాన వారిని మనం ఫాలో అవ్వకుండా మన విజన్ని బట్టి మనం టర్నింగ్ తీసుకున్న తర్వాత వారి మీద మనకు ద్వేషభావజాలం లేకుండా మనం వారిని క్షమించే వారముగా ఉండాలి. సత్కార్యాలు చేయాలి, గొప్ప పనులు చేయాలి, మిషనరీ వర్క్లు మనం చేయాలి. అనేక మందికి మనం దిక్కు లేని వారికి దిక్కవ్వాలి, తండ్రి లేని వారికి తండ్రి అవ్వాలి, తల్లి లేని వారికి తల్లి అవ్వాలి. ఎవరైతే పేదవారు ఉంటారో, బీదలు ఎవరైతే ఉంటారో వారికి మనం మంచి బలాన్ని అనుగ్రహించాలి. నా ప్రతి ప్రార్థనలో నేను చేసుకునే ప్రార్థన ఏం చెప్పనా? ప్రభువా, ఈ లోకంలో ఉన్న దీనులను, అభాగ్యులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో కొందరినైనా ఆదరించే కృప నాకు అనుగ్రహించు, కొందరికైనా భోజనం పెట్టే కృప నాకు అనుగ్రహించు. నాయన నాకు స్ట్రెంగ్త్ కావాలి, ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ కావాలి, మానసికమైన స్ట్రెంగ్త్ కావాలి. నేను మరలా చెప్తున్నాను, సేవలో మాకు ఎదురయ్యే కష్టాలు సాదాసీదా వ్యక్తికి వస్తే ఒక వారంలోపు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. అన్ని కష్టాలు ఉంటాయి సేవలో, అన్ని నష్టాలు ఉంటాయి సేవలో, అన్ని ఎదురుగాలు ఉంటాయి సేవలో. అన్నిటినీ చిరునవ్వుతో దేవుడిస్తున్న మానసికమైన ప్రశాంతతతో ముందుకు సాగిపోతున్నాం తప్ప ఒక సాదాసీదా విశ్వాసి, సాదాసీదా వ్యక్తి ఒకవేళ సేవలో మా కష్టాలు ప్రభువా, ఒకసారి సన్నన్న కష్టాలు లేదా ఒక సేవకుని కష్టాలు నాకు ఇచ్చే ప్రభు అంటే ఒక వారంలో బ్రెయిన్ అంతా తల్లడిల్లిపోద్ది, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. బీపీ లెవెల్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి, షుగర్ లెవెల్స్ చేంజ్ అయిపోతుంటాయి, బాడీ మెటబాలిక్ రేట్ అంతా అస్తవ్యస్తంగా మారిపోద్ది. కారణం ఏంటంటే సేవ అనేది అట్లాంటిక్ ఓషన్ కంటే ప్రమాదకరమైనది. ప్రపంచంలో ఎన్నో సీస్ ఉన్నప్పటికీ అన్నిటికంటే భయంకరమైన ఓషన్ ఏంటంటే అట్లాంటిక్ ఓషన్ అంటారు, తర్వాత పసిఫిక్ ఓషన్ అంటారు. కానీ సీ విషయానికి వచ్చేసరికి నార్త్ సీ అని ఉంటుందండి. నార్త్ సీ అనేది భయంకరమైనది. అక్కడ కెప్టెన్స్ ఎవరైతే ఉంటారో, షిప్లు నడిపేవారు, వాళ్ళు కూడా కంగారు పడుతారు, చెమటలు ఎక్కేస్తాయి వాళ్ళకి. దానికంటే సేవ భయంకరమైనది, దానికంటే ఎక్కువ అలజడి, దానికంటే ఎక్కువ అలలు ఇక్కడ ఉంటాయి. అయినా దేవుడు చెప్పిన మాటని చెప్పనా? నిన్ను దూషించిన వారు, నిన్ను శత్రువులుగా భావించిన వారు, నిన్ను చెడ్డ చేసిన వారు ఎవరినైనా నువ్వు క్షమించు, వెళ్ళి కలవక్కర్లా. వి మైట్ నాట్ గెట్ రీయునైటెడ్ అగైన్, బట్ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే పతనాన్ని కోరకుండా ప్రేమించాలి. ఎందుకంటే ఆ దినము సమీపించుడు చూచుకొలది. నా ఫోకస్ లెవియాథాన్ మీద కాదు, నా ఫోకస్ ఇంటర్నేషనల్ వార్ అఫైర్స్ మీద కాదు, నా ఫోకస్ లేదా ట్రంప్ మీద కాదు, నా ఫోకస్ నా క్యారెక్టర్ మీద పెరగాలి, అందులో లవ్ మీద పెరగాలి, అందులో ప్రేమ మీద పెరగాలి.
ఆ ప్రేమ అందరూ చాలామంది మోసం చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, ఐఎమ్ నాట్ ఎ పర్మనెంట్ పర్సన్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్, బట్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఐఎమ్ ద బెస్ట్ ఎవర్ టెంపరీ పర్సన్ దట్ దే హ్యావ్ ఎవర్ మెట్ అని అంటుంది. అంటే నా లైఫ్లో నేను ఎవరికి పర్మనెంట్ కాకపోవచ్చు, నేను ఎవరికి పర్మనెంట్ వ్యక్తిని కాకపోవచ్చు, కానీ నేను నేనుగా ఒక తీర్మానం తీసుకుంటాను, ఎదుటి వారి లైఫ్లో వారు కలిసిన బెస్ట్ టెంపరీ వ్యక్తుల్లో నేను ద టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటాను అని ఒక సేయింగ్ ఒకటి ఉంటుంది. ఒక ఆయన రాసుకుంటాడు ఆ మాట. మీరు కలిసి ఉన్నంత వరకు నెంబర్ 1గా ఉండండి. కలిసి ఒకవేళ ఐడియాలజీస్ మ్యాచ్ చేయి, కొంచెం వేర్పాటు ఒకవేళ వస్తే ప్రేమ కలిగే డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి. లైక్ పాల్ అండ్ బర్నబాస్. డిస్టెన్స్ ఉందా? ఉంది. కానీ డిస్టర్బెన్స్ ఉందా? లేదు. డిస్టెన్స్ వచ్చిందా? పౌలుకి బర్నబాకి వచ్చింది. కానీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ ఏమన్నా కలిగిందా? కలగలేదు. మార్కు మళ్ళా పౌలు దగ్గరికి వెళ్ళాడంటే పౌలు గురించి మార్క్ ఏమన్నా, బర్నబా ఏమన్నా మార్కుకి చెడ్డగా చెప్పుంటాడా? నో. డిస్టెన్స్ రావచ్చు మన బంధాల్లో, డిస్టెన్స్లు ఉండొచ్చు మన బంధాల్లో, కానీ మన బంధాల్లో డిస్టర్బెన్స్లకి దేవుడు అలో చేయట్లేదు. వెంటనే సిగ్నల్ వేస్తున్నాడు, గేట్ వేసేస్తున్నాడు. నేను అడుగుతున్నా, మీ బంధాల్లో డిస్టర్బెన్స్లు ఉంటే డిస్టర్బెన్స్లు తొలగించండి. ఆ దినము సమీపించుట చూచుకోలేదు. ఎందుకనంటే ఆయన పుట్టుక కంటే ముందుగా ఆ దినం ప్రస్తావన బైబిల్లో జరిగింది. హనోకు మనందరికీ తెలుసు, దేవునికి ఇష్టంగా ఉన్నవాడు, దేవునితో నడిచినవాడు. ఆయన నడుస్తూ ప్రవచించింది ఏంటంటే, ప్రభువా నువ్వు వస్తావు కదా, మేమందరం ఖచ్చితంగా నేను మళ్ళీ ఆ రోజు కలుస్తాం అని చెప్పాడు. అది క్రైస్తవ నిరీక్షణ. మనం ఎదురు చూడాల్సింది కూడా దానికోసం. ఎందుకంటే దేవుడు అంటాడు యెషయా గ్రంథంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారట, చెప్పండి, నూతన బలాన్ని పొందుతారు. మనం యెహోవా కోసం ఎదురు చూడం. న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం, నా బర్త్డే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. ఇక కొత్తగా పెళ్ళయ్యే వారైతే నా పెళ్లి రోజు ఎప్పుడా అని ఎదురు చూస్తారు. ఏ గొడవలు ఎక్కువైపోతున్నాయి కదా. కానీ యెహోవా కోసం ఎదురు చూడాలి అని చెప్తున్నా. అయితే ఇంతగా చెప్పిన దేవుడు ఎప్పుడు వస్తాడు తెలీదు. లేవియాతాను ఎగిరినప్పుడు వస్తాడు చెప్పలేదు బైబిల్లో. ట్రంప్ ఉన్నప్పుడు వస్తాడు తెలీదు. అడ్రస్ లేవు బైబిల్లో. ఎక్కడుంది బైబిల్లో అంటే పేతురు పత్రికను చూడండి ఒకసారి. పేతురు 2వ పత్రిక ముగింపులో ఉన్న జాగ్రత్తగా విందాం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచననా. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త. మరలా చూడండి, రాకడానికి దేవుడు దేనికి కనెక్ట్ చేస్తాను చెప్పనా? ఒక గ్రాఫికల్ కాంటెంట్తో చేయబడిన ఒక క్రియేచర్ గురించి కాదు. ఆ దినం వచ్చిందంటే ప్రేమ సత్కార్యాలు ఉండాలి. ఆ దినం వస్తుంది అని అంటే పరిశుద్ధమైన ప్రవర్తన, తర్వాత భక్తి జీవితంలో ఏమంటారు, నాణ్యత పెరిగే దాని మీద నీ ఫోకస్, నీ కాన్సన్ట్రేషన్ ఇది పెరగాలి అని దేవుడు చెప్తూ ఉంటే దేని మీద కొడుతున్నా చెప్పనా? ఫోకస్ వేరే వాళ్ళ మీద పెడతాడు. ఫోకస్ ఎర్రని పేయ మీద పెడతాడు, ఫోకస్ ట్రంప్ మీద పెడతాడు, ఫోకస్ లేదా దేశాల మధ్య జరుగుతున్న వార్ మీద పెట్టేస్తాడు. ఇక వచ్చేస్తుంది నువ్వేమన్నా రిపోర్టర్ రాకడ వస్తుందని చెప్పడానికి. మనం ఏమైనా న్యూస్ రిపోర్టర్స్ అండి, ఎప్పుడు రాకడ వస్తుంది ఏంటి అని చెప్పడానికి. మనం ఎవరిని చెప్పనా? రిపోర్టర్లను కాదు, మన అందులో ఉన్న ప్లేయర్స్. ఏ టైంలో వస్తుందో తెలియదు కాబట్టి ప్రతి టైం అలర్ట్గా ఉండాలి. ఎలా అలర్ట్గా ఉండాలి? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ చెప్పండి, అలర్ట్గా ఉండాలి. ఎందుకు అనంటే యెషయా గ్రంథం చివరికి 2 మాటలు చూపించి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 9 నుండి 11 వచనాలను చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 9 నుండి 11 వచనాలను మనం చూద్దాం. 11వ అధ్యాయము 13వ అధ్యాయము 9 నుండి 11. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. ఎవరిని నాశనం చేస్తారంట? అది పాపులను. యెహోవా దినం వచ్చేది లేవియతాన్ని నాశనం చేయడానికి కాదండి, పాపులను నాశనం చేయడానికి అవకాశం ఇచ్చాడు. కొందరు ఉంటారండి, నేను మరలా చెప్తున్నా, తప్పిదాలు మనుషుల జీవితంలో సహజం.
కానీ మీరు తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటి తెలుసా? వన్స్ ఒకరు మిమ్మల్ని వేలెత్తి చూపించారు అని అంటే లైఫ్లో వాళ్ళకి మరొక్కసారి వేలెత్తి చూపించడానికి అవకాశం ఇవ్వకూడదు. సెకండ్ టైం చెప్పించుకుంటున్నామంటే సిగ్గులేని జీవితం మనది. ఫస్ట్ టైమా తెలియదు కాబట్టి చెప్పించుకున్నాం, కానీ సెకండ్ టైం మాత్రం రిపీట్ చేయకూడదు. సెకండ్ టైం మాత్రం చెప్పించుకోకూడదు. రెండోసారి మాత్రం మరలా అదే తప్పిదాన్ని గురించి మనం చెప్పించుకునే పొజిషన్లో ఉండకూడదు. గొప్ప వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దే లెర్న్ ఫ్రమ్ దర్ మిస్టేక్స్ అండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, లోకానుసారమైంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సచిన్ టెండూల్కర్ మనందరికీ తెలుసు, క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్ అంటారు. క్రికెట్ ఒక మతము అంటే ఆయన దేవుడు అని పిలుస్తారు. ఆయనకి కోటాను కోట్ల మంది ఫ్యాన్ బేస్ ఉన్నారు. అయితే సచిన్ టెండూల్కర్ అంత మాస్టర్ బ్లాస్టర్ అవ్వడానికి షార్ట్ కట్స్ ఏం లేవు, చాలా కష్టపడ్డాడు. చిన్నోడు పాకిస్తాన్కి వెళ్ళి ఆ పెద్ద పెద్ద బౌలర్లు వేస్తున్న ఆ బౌన్సర్లు వాళ్ళు చిన్నోడు అని చెప్పేసి ఎక్కిరిస్తూ ఉంటే వాటిని తిప్పికొట్టి బ్యాట్తో సమాధానం ఇచ్చాడు. ఎప్పుడు నోటికి కూడా పని చెప్పని ఒక మంచి వ్యక్తి, ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ సచిన్ టెండూల్కర్. ఆయన ఒకరోజు ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడుతూ ఉంటే బ్రాడ్ హాగ్, వినండి జాగ్రత్తగా, బ్రాడ్ హాగ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, స్పిన్నర్, ఆస్ట్రేలియన్ స్పిన్నర్, లెజెండరీ స్పిన్నర్, మంచి స్పిన్ బౌలర్. ఆయన ఒక మంచి అర్థం కాని తికమక పెట్టే బాల్ వేసి సచిన్ టెండూల్కర్ని అవుట్ చేశాడు. అవుట్ చేసిన తర్వాత క్రికెట్లో ఉండే సాంప్రదాయం ఏంటి తెలుసా? ఎవరైనా ఉన్నతమైన శ్రేణిలో ఉన్న ఆటగాళ్ళని అవుట్ చేసినా, లేదంటే ఒక 5 వికెట్ హాల్ తీసుకున్నా, లేదా T20లో అయితే 3 వికెట్ హాల్స్ తీసుకున్నా, ఇలా ఎక్కువ వికెట్స్ తీసుకున్నా, ఈ బాల్తో నేను ఈ ఘనత సాధించానని చెప్పడానికి ఆ బాల్ని ఆ బౌలర్ తీసుకొని వాళ్ళతో సైన్ పెట్టించుకోవడము సంథింగ్ ఇలాంటి ఒక ఆనవాయితీ, ఒక ప్రక్రియ క్రికెట్లో సర్వసాధారణం. అయితే బ్రాడ్ హాగ్ అనే ఆయన సచిన్ అవుట్ చేసిన నన్ను మిమ్మల్ని అయితే అసలు ఆటోగ్రాఫ్ కదా బాల్ కూడా తీసుకోకపోయేవాడు. అయితే సచిన్ టెండూల్కర్ని అవుట్ చేసేసరికి ఆయన ఏం చేశాడు తెలుసా? సచిన్ దగ్గరికి వెళ్ళి, ఇది నాకు గుర్తుగా నీ ఆటోగ్రాఫ్ కావాలి, ఐ హావ్ టేకెన్ యువర్ వికెట్, సో నాకు ఒక ఆటోగ్రాఫ్కి గుర్తుగా నాకు ఇది ఒక స్పెషల్ మూమెంట్ నా లైఫ్లో, సచిన్ అంతటోని నేను అవుట్ చేశాను కాబట్టి నాకు ఒక స్పెషల్ మూమెంట్ నా లైఫ్లో అని చెప్పి ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి బాల్ మీద ఆటోగ్రాఫ్ పెట్టుకొని అడిగితే సచిన్ టెండూల్కర్ చిరునవ్వుతో ఏం చేశాడు తెలుసా? ఆ ఆటోగ్రాఫ్ పెట్టేసి దాని కింద ఒక మంచి బ్యూటిఫుల్ సెంటెన్స్ రాస్తాడు. ఏం తెలుసా? ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ అగైన్. అంటే బ్రాడ్ హాగ్, ఇప్పుడైతే సంబరపడుతున్నావు చూసావా, ఫ్యూచర్లో మళ్ళీ కలుస్తాం, ఒక్కసారి కూడా నువ్వు నన్ను అవుట్ చేయలేవు. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ని బట్టి నేను అవుట్ అయ్యాను, నువ్వు వేసిన బాల్ని బట్టి కాదు. నేను చేసిన మిస్టేక్, నేను తప్పుగా అంచనా వేసిన దాన్ని, నీ బౌలింగ్ నేను ఆడేస్తా, కానీ నేను తప్పుగా అంచనా వేసాను కాబట్టి నేను అవుట్ అయ్యాను అంటే దాని అర్థం. సో ఆటోగ్రాఫ్ ఇచ్చి చిరునవ్వుతో ఆయన రాసిన మాట ఏంటంటే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ అగైన్ అని రాశాడు. అని చెప్పినట్టుగానే ఆ తర్వాత ఎన్నో మ్యాచ్లు ఆడారు వాళ్ళు, ఎన్నోసార్లు సచిన్ టెండూల్కర్కి బ్రాడ్ హాగ్ బౌలింగ్ వేశాడు, కానీ ఒక్కసారి కూడా మళ్ళీ సచిన్ టెండూల్కర్ ఆయన బౌలింగ్లో అవుట్ అవ్వాలా. దాట్స్ లెజెండ్స్ థింగ్ అండి. అంటే ఒక్కసారి మిస్టేక్ జరిగిందా దాని లైఫ్లో మరలా జరగనివ్వరు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆ దినము పాపులను నిర్మూలన చేసేస్తుందట, ఆ దినము పాపులను చంపేస్తుందట. ఎవరు పాపులు కాదు, ఏ భేదము లేదు, అందరము పాపము చేసి దేవుని అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నప్పుడు ఈరోజు అందరం పాపులమే కదా. ఇలాంటప్పుడు మనం కలిగి ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటో తెలుసా? పాపం చేసావా, లివ్ ఇట్, మళ్ళీ వేలేది చూపించే అవకాశం నువ్వు కలగజేయకు. సెన్ జరిగిందా, లివ్ ఇట్, కానీ మళ్ళీ వేలేది చూపించే అవకాశం నీ లైఫ్లో జరగనివ్వకు. ఎవరైనా వచ్చి ఎత్తి చూపించారా, నిన్ను పాయింట్అవుట్ చేశారా, పర్లేదు రోజులే, కానీ మళ్ళీ అదే వ్యక్తితో అదే తప్పిదం గురించి చెప్పించుకునే పొజిషన్స్కి మాత్రం పడిపోకు. ఎందుకంటే ఆ దినం వచ్చేటప్పుడు నీ ఫోకస్ నీ క్యారెక్టర్ మీద ఉండాలి. నీకు నువ్వు నిజంగా నచ్చాలి, కాంప్రమైజ్ అవ్వకుండా నీ గురించి నువ్వు ఎగ్జామ్ పెట్టుకొని నీ గురించి నువ్వు ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్కి నువ్వే కరెక్షన్ చేస్తే కాంప్రమైజ్ అవ్వకుండా 100కి 100 మార్కులు నువ్వు కొట్టగలగాలి. నీకు నువ్వు తెగ నచ్చేయాలి, చాలా బాగున్నాను దేవుని ప్రకారం, కానీ నీకు ఆ ధీటైన సమాధానం నీ క్యారెక్టర్ని బట్టి రావాలి. ఇది నేనంటున్న మాట కాదు, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ఏం చెప్పినా, ఆయన ఎదుర్కొనేటప్పుడంట ఆయన నిర్మలమైన మనస్సాక్షితో మన మనస్సాక్షి మన మీద సాక్ష్యం ఇచ్చి ఉండగంట మనము ధైర్యముగా ఆయన ఎదుట మనం నిలబడాలంట. ధైర్యముగా ఆయన ఎదుట అంటే, అవును ప్రభు నేను ఏం చేయలేదు, నేను నీకు నచ్చినట్టుగా బ్రతికాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు మీట్ యు మై లార్డ్ అని చెప్పగలిగారంట. అంటే ఇప్పుడు చెప్పండి, సంఘము రాకడ మీద ఫోకస్ చేసేటప్పుడు దేని మీద ఫోకస్ పెట్టాలంట? క్యారెక్టర్ మీద. మరి ఈ సూచనలన్నీ అవి ఇంకా వాటి ద్వారా ఏం చేయాలంట? క్యారెక్టర్ మీద ఇంకా స్కానింగ్లు జరగాలంట.
మనం చేస్తుంది ఏం చెప్పనా, గ్రూప్స్ ఎగ్జామ్స్ మే నెలలో 20వ తారీఖున జరుగుతాయి అని రిలీజ్ చేశారనుకోండి నోటిఫికేషన్. మనం ఏం చేయాలి, ఇంకా టైం లేదు కాబట్టి బాగా చదవాలి. మనం ఏం చేస్తున్నాం తెలుసా, 20వ తారీఖున జరుగుతాయి, ఇంకా 19 రోజులే ఉంది, 20వ తారీఖున జరుగుతాయి, ఇంకా 18 రోజులే ఉంది, 20వ తారీఖున జరుగుతాయి, ఇంకా 17 రోజులే ఉంది, ఇంకొక రోజు వస్తుంది, ఆ తర్వాత నీకు ఏం రాదు, తెల్లముఖం వస్తుంది, ఆ తెల్లముఖంలో నువ్వు ఎగ్జామ్ రాసావంటే నీకు జాబ్ రాదు, శాలరీ అంతకన్నా రాదు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు నీ టార్గెట్ నోటిఫికేషన్ కాదు, ప్రిపరేషన్ మీద ఉండాలి. ఇవన్నీ నోటిఫికేషన్ లాంటివి ఏవి, రాకడ ధ్వనులు, యుద్ధాలు, భూకంపాలు, కరువులు, క్షామము, ఇవన్నీ. కానీ అంతము వెంటనే వస్తుందా, రాదు. మరి ఏం చేయాలి, ఈ నోటిఫికేషన్ స్కెడ్యూల్స్ అప్డేట్స్ అన్నీ జరుగుతున్నప్పుడు ఫోకస్ నోటిఫికేషన్ మీద కాదట, దేని మీద పెట్టాలట, ప్రిపరేషన్ మీద. ఎందుకంటే అక్కడ పాపులు అందులోనికి ప్రవేశింపరు, పాపులను దేవుడు నిర్మూలము చేస్తాడు. చివరిగా ఈ 2-3 వచనాలు చూద్దాము. లూకాసు సువార్త 17వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. లూకాసు సువార్త 17వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. బిగ్గరగా తీసిన వారు బిగ్గరగా చదవలసినవి కోరుతున్నాను. 17వ అధ్యాయం 26వ వచనం. నోవహు దినములలో జరిగినట్టుగా మనుష్య కుమారుని దినములలో జరుగును. ఏం చేస్తారంట మనుషులు, నోవహు ఓడలోనికి సేమ్ ఎగ్జాక్ట్ సినారీ ఎప్పుడు జరుగుతుంది. ఇది రాకడ ధ్వనులు ఇవన్నీ. ఇలాంటప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే, మరలా చెప్తున్నాను, క్యారెక్టర్ మీద చేయాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం కూడా ఓపెన్ చేద్దాం. 49-50 మత్తయి సువార్త 24వ అధ్యాయం 49-50 వచనాలను చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 49-50 వచనాలను చూద్దామా. తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచుంటే ఆ దాసుడు కనిపెట్టని దినముల్లో వాడనుకుని గడియల్లో వారి యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను వండును. సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మన క్యారెక్టర్ మీద. ఎందుకంటే ఎవరైతే చెడ్డవాడో, ఎవరైతే నోవహు దినాల్లో ఉన్నట్టు జీవించారో వారందరినీ దేవుడు నిర్మూలము చేస్తా అని చెప్పాడు. కాబట్టి వేరే వాటి మీద కాకుండా ఫోకస్ అంతా ప్రేమ, సత్కార్యము, పవిత్రమైన ప్రవర్తన, భయభక్తులతో కూడిన ప్రవర్తన మీద పెట్టాలి. చివరిగా ఈ మాటను చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 నుండి చూద్దాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉన్నది. కనుక మనము క్యారెక్టర్ మీద ఫోకస్ చేద్దాం. ఏంటది, అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణలు ధరించి అల్లరితో కూడిన ఆటపాటలనైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాద నడుచుకుందాం. ఎందుకంటే మెట్టుకు మనము శరీరానికి మనం రుణస్థులం కాదు. కాబట్టి శరీరం గురించి ఆలోచించకండి. రాకడ ధ్వనులు మారుమ్రోగుతున్నప్పుడు క్యారెక్టర్ మీద మీ ఫోకస్ పెట్టండి అని దేవుడు ఇంత స్ట్రైట్గా చెప్తుంటే సంఘం ఎందుకు క్యారెక్టర్ మీద పెట్టట్లేదు? ఈ మధ్యకాలంలో సంఘాలు ఏ సంఘాలు డెవలప్ అవుతున్నాయి చెప్పనా? మారండి అని చెప్పే సంఘాలు డెవలప్ అవ్వట్లేదండి. రండి, దేవుడు మీ దుఃఖ దినములను సమాప్తము చేస్తాడు, మీకు బంగారాన్ని ఇస్తాడు, లలితా జ్యువెలర్స్ కంటే ఎక్కువ మంచి బంగారం ఇస్తాడు, ఆయన కంటే గొప్ప బట్టతలను ఇస్తాడు అని చెప్తే మాత్రం నమ్ముతారు. మీకు దేవుడు పట్టుచీరని ఇస్తాడు, మీకు ఇంకా మంచి సూట్లు ఇస్తాడు, మంచి ఇల్లుని ఇస్తాడు, మీకు ల్యాండ్ సమస్యలా, కోర్టు సమస్యలా, గాడిద గుడ్డెట్టట్లేదా, అది గుడ్డు పడినా కానీ ఆమ్లెట్ అవ్వట్లేదా, ఈ ఆఫర్స్ పెడితే సంఘాలకు వెళ్తున్నారు. రాకడ ధ్వనులు మారిపోకపోతున్నాయి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ క్యారెక్టర్. ఇంకా ఏమైనా లోపం ఉందా? మరి ఎక్కువగా అలౌ చేస్తూ ప్రేమ కలిగి ఉండడానికి, సత్కార్యములు చేయడానికి, ఒకరినొకరు పురికొల్పున్నాం. బ్రదర్, మీకు ఇంకా ఎవరితోనైనా ద్వేషం ఉందా? సిస్టర్, మీరు సత్కార్యాలు చేస్తున్నారా, చేయట్లేదా అని అడిగి తెలుసుకుంటూ, ముచ్చటిస్తూ, ఒకరి గురించి ఒకరు స్కాన్ చేసుకుంటూ అందరము రాకడకు సిద్ధపడాల్సింది పోయి అందరము ద్వేషభావజాలంతో సత్క్రియలు కాకుండా శారీరక క్రియలు చేస్తూ ఉంటే ఆ దినము దొంగ వచ్చినట్లే వస్తుంది. ఆ దినము ఖచ్చితంగా ఏం జరుగుతుందో చెప్పనా? మన జీవితంలో ఇక మరలా సరి చేసుకోవాలనే మిస్టేక్ను మనం చేసిన వారంగా మిగిలిపోతాం. చాలామంది ఎందుకు తప్పిపోతున్నారు చెప్పరా? వారి జీవితాల్లో జరిగిన మోసాలను బట్టి, అతిక్రమాలను బట్టి, వారి జీవితంలో ఎదురైన మోసాలను బట్టి దేవుని కూడా వదిలిపెట్టేసే వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీలో కానీ, మీ రిలేటివ్స్లో కానీ, మీకున్న పరిస్థితుల్లో కానీ, మీ ఫ్రెండ్స్ కానీ మోసం చేయడం వల్ల ఒకవేళ దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క ఆత్మీయతలో నుండి మీరు బయటికి వెళ్ళిపోతే, ఒక విషయం చెప్పనా,
దేవుడు వారి మోసాన్ని బయట పెట్టినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేయండి. ఇప్పుడు మోసపెట్టాడు కాబట్టి, మోసాన్ని బయట పెట్టాడు కాబట్టే ఇంకా ఎవరిని నమ్మకుండా జాగ్రత్త పడడానికి, దేవుళ్ళు ఇంకా ఎక్కువగా ఆనుకొని ఉండడానికి మనకి అవకాశం ఉంది. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంటుందండి, నేను చెప్పనా, సమ్ సిచ్యువేషన్స్ బ్రేక్ యువర్ హార్ట్ బట్ క్లియర్ యువర్ విజన్. నీకు శ్రమలు వస్తాయి ఎందుకు తెలుసా? నీ హార్ట్ని బ్రేక్ చేయడానికి కాదు, అఫ్కోర్స్ బ్రేక్ అవుద్ది, కానీ నీ విజన్ని క్లియర్ చేయడానికి. నువ్వు అందరిని రాకడ వస్తున్నప్పుడు నువ్వు అందరిని ముందు పెట్టుకొని ఈ పర్సన్ని ఆ పర్సన్ని అందరిని నమ్ముతూ ఉంటే అందరూ మోసం చేసి వదిలిపెట్టేస్తూ ఉన్నారు. ఎందుకు? నీ దారి నుంచి అందరు తొలగిపోతారు. ఎందుకు? ఎందుకంటే నీ దారి సరళం అవడానికి. ఎందుకు? నువ్వు ఒంటరి అవ్వడానికి కాదు. నీ విజన్లో అడ్డు బండలు ఇవి, అడ్డు కొండలు ఇవి. నీ విజన్లో ఈ బండలు, ఆ బండలు తొలగింపబడుతుంటే డు నాట్ బ్రేక్ యువర్ హార్ట్ మై డియర్ ఫ్రెండ్. ఏం చేయాలి? దే ఆర్ క్లియరింగ్ యువర్ విజన్. సో ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. Some situations and some persons may break your heart but clear your vision. సో ఆ విజన్ దేవుడు క్లియర్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి కాకుండా రానున్న ఆయన గురించి ఆలోచిద్దాం, రానున్న ఆయన మీద మనం పెడతాం. అండ్ ఇంకో విషయం చెప్పనా, ఒకవేళ ఈ టైంలో ఎవరిలో ఈ ప్రేమ, సత్కార్యము, పవిత్ర ప్రవర్తన వీటిలో ఏదైనా లోపించుంటే వెంటనే 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 మారండి. ఎందుకంటే ఒక కవి ఈ విధంగా రాస్తాడండి, మంచిగా నాకు నచ్చిన లైన్ ఇది, స్క్రీన్ షాట్ తీసి మరి సేవ్ చేసుకుని. ఏంటి తెలుసా, ఒక మంచి లైన్ ఉంటుంది, చదువుతాను వినండి. ఒకవేళ ఏదైనా తప్పిదం చేస్తుంటే త్వరగా మారని చెప్పడానికి ఒక రచన, ఎవరు రాశారు నాకు తెలియదు, మంచి లైన్ అండి, నేను చదువుతున్నాను చూడండి. డోంట్ మేక్ డిలే. నువ్వు ఒకవేళ తప్పిదం చేస్తే మారడానికి డిలే చేయకని చెప్పడానికి వారు రాసిన పదజాలాల పట్టిక ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మీరు తప్పు రైలు ఎక్కితే సమీపంలోని స్టేషన్లోనే దిగిపోండి. మీరు దిగడానికి ఎంత ఆలస్యం చేస్తే తిరుగు ప్రయాణం అంత ఖరీదవుతుంది. ఎంత బాగుంది లైన్ కదా. తప్పిదం చేస్తాట, తప్పు ట్రైన్ ఎక్కేస్తాట, స్టేషన్లోకి వెళ్ళిపోయాము. బస్సులాగా దాని ట్రైన్కి కూడా వయా ఏలూరు, విజయవాడ, ఏమంటారు రాజమండ్రి, తర్వాత ఏమంటారు తాడేపల్లిగూడెం, ఇలా వైజాగ్కి ఇలా పెట్టరు కదా ట్రైన్లో. అనుకోకుండా తెలియకుండా తప్పు ట్రైన్ ఎక్కేసాం. ఈ తప్పు ట్రైన్ అని తెలియగానే ఏం చేయాలి? సమీపంలో ఉన్న స్టేషన్లో దిగండి. దిగకపోతే ఏంటి? మీరెంత ఆలస్యం చేస్తే మీ తిరుగు ప్రయాణం అంత ఖరీదవుతుంది. తప్పు చేయని వాళ్ళు ఎవ్వరు లేరు. ఇన్ఫ్యాక్ట్ తప్పు ట్రైన్ ఎక్కని వాళ్ళు ఎవ్వరు లేరు. అలాంటి ట్రైన్స్లో, ముఖ్యంగా వందే భారత్ లాంటి ట్రైన్స్లో డోర్ క్లోజ్ అవ్వకముందే దిగాలి. లేదంటే ఏం జరిగింది తెలుసు కదా. ఒకసారి ఏమైపోయింది, టీసీ వచ్చాడు, టికెట్ ఏది అన్నాడు, నాకు తెలియదు సార్ అన్నాడు. అదేంటి అన్నాడు, ఫోటో దిగడం కోసం వచ్చాను సార్ అన్నాడు. అదంతా కుదరదు, ఇక్కడ జాంతనై 3000 ఫైన్ కట్టు అన్నాడు. ఖరీదైందా లేదా? డోర్లు క్లోజ్ అయ్యే ముందే దిగకపోతే ఎంత ఖరీదైపోయింది చూడండి. తప్పులో ఉన్నారా? లేట్ చేయకండి. తప్పు ట్రైన్ ఎక్కారా? లేట్ చేయకండి. నెక్స్ట్ స్టేషన్లో దిగేసి మళ్ళీ రిటర్న్ ట్రైన్లో ఎక్కేసేయండి. అప్పుడు దేవుడు నిజంగా రాకడలు ఎత్తబడే గుంపులో చేర్చబడే అవకాశం దేవుడు మనకి ఇస్తాడా? ఎస్, ఆఫ్ కోర్స్. ఆయన ఎవరిని తృణీకరించాడు? అందరినీ. చెప్పండి, ఇప్పటికీ నీలో ఏదైనా ద్వేషభావజాలం, ఇప్పటికీ నీలో ఏమన్నా రహస్యమైన పాపం, ఇప్పటికీ నీలో ఏమన్నా దేవునికి నచ్చని ఏదైనా వేరుంటే నెక్స్ట్ స్టేషన్లో దిగి మరలా నీ స్టేషన్కి ట్రైన్ ఎక్కాయి. ఆలస్యం చేస్తే ఖరీదవుద్ది, జాగ్రత్త. ఇంకా ఆలస్యం చేసి తలుపులు వేయబడితే ఫైన్ కట్టేస్తావు. ఇక మరలా తిరుగు ప్రయాణం లేదు. ఇక్కడి వారు అక్కడికి దాటి పోజాలకున్నట్లు, అక్కడి వారు ఇక్కడికి దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్యలో ఏమైందట? పెద్ద గాథమే ఉంది. అప్పుడు దేవుడు కూడా ఇంకేం చేయడు? మారిపోతాం. అందుకే ఈరోజు మనతో మనం చేసుకోవాల్సిన తీర్మానం ఏంటి చెప్పనా? ఒక ఆయన ఎంత కన్నిటిలో రాశాడు తెలియదు కానీ, ఎన్ని మోసాల్లో రాశాడు నాకు తెలియదు కానీ, నేను జనరల్గా ఎప్పుడైనా యూట్యూబ్ ఎక్కువ చూడను, ఫేస్బుక్లో అప్పుడప్పుడు ఖాళీ టైంలో ఫేస్బుక్ స్క్రోల్ చేసేటప్పుడు కొన్ని కవిత్వాలు నాకు కనబడుతూ ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచి ప్రాబ్స్ అంటే బాగా ఇష్టం. ఆమె ఎప్పుడు అంటూ ఉంటుంది, మీ నానమ్మకున్న జీన్స్ నీకు వచ్చినట్లున్నాయిరా, మీ నానమ్మ కూడా ప్రతిదీ ఏమంటారు సామెతల రూపంలో చెప్తా ఉండేది, నీకు సామెతలు అంటే బాగా ఇష్టం రా అని అమ్మ అప్పుడప్పుడు ఉంటుంది. మేబీ అది ఎంతవరకు నిజమో లేదు నాకు తెలియదు కానీ నాకు సామెతలు అంటే చాలా ఇష్టం. చాలా ఏదైనా సామెత నాకు దొరికితే వెంటనే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మరి సేవ్ చేసుకుంటాను. అయితే చివరిగా నీకు చెప్తున్న మాట, ఇప్పటివరకు పాపంలో ఉంటే ఈ రాకడలో దేవుడు మాట్లాడుతున్న మాట, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ క్యారెక్టర్. ఒకవేళ తప్పులో ఉన్నామని తెలిసిందా, నెక్స్ట్ స్టేషన్లో దిగిపో, నెక్స్ట్ స్టేజ్లో దిగిపో. మళ్ళీ దిగిపోయి ఏం చేయాలి? అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఎక్కేసి నీ స్టేషన్కి వచ్చాయి. మన పౌరసత్వం పరలోకంలో ఉంది. ఎవరి నమ్మకు కొన్ని పరిస్థితుల్ని హార్ట్ బ్రేక్ చేసి నేను దేవుని వదిలేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ ఆ హార్ట్ బ్రేకింగ్ సీన్స్ వల్ల దేవుని ఇంకా స్తుతించి, ఎందుకంటే నీ హార్ట్ బ్రేక్ అయ్యి ఉండొచ్చేమో కానీ నీ విజన్ ఏమైపోయింది? చాలా క్లియర్ అయింది. రాకడ ద్వారాలు ఏమంటారు, ఆ మార్గం ఇంకా క్లియర్గా ఉంది. కాబట్టి దేవుని స్తుతించు. ఒకవేళ ఇప్పటికీ నీలో ఆ తప్పిదాలు ఉంటే నీకు నువ్వుగా ఈరోజు చివరిగా నేను చెప్తున్నమాట, నీకు నువ్వుగా
ఇచ్చుకోవాల్సిన మాట, నీకు నీవుగా చేసుకోవాల్సిన ప్రామిస్ ఏంటి చెప్పనా? ఎవరో రాశారు నాకు తెలియదు, ఫేస్బుక్లో కనిపించింది. గతం చేసిన గాయాలకి నాశనమైన నా జీవితానికి నేను ఇస్తున్న మాట రాసుకున్నాడు ఒక ఆయన, ఎవరో తెలియదు నాకు, స్క్రీన్ షాట్ తీసుకున్నాను. గతం చేసిన గాయాలకు నాశనమైన నా జీవితానికి మాటిస్తున్నా, గతానికి కోలుకొని దెబ్బ కొట్టే తిరిగి వస్తా అన్నాడు. ఎంత బాగుంది! ఈరోజు నీ గతం ఎలా ఉందో నాకు తెలియదు, దానివల్ల నువ్వు ఎంత నాశనం అయిపోయావు నాకు తెలియదు, కానీ భవిష్యత్తులో మాత్రం రాకడా ఉంది. ఏంటి మీ ధైర్యం అంటే, ఎప్పుడో చెప్పిన పుట్టినరోజు ప్రవచనాలే జరిగిపోతే దానికంటే ముందు చెప్పిన రాకడ ప్రవచనాలు జరగవా? జరుగుతాయి. మరి ఏం చేయాలి? నా గతం బాగాలేదు కదా అంటే, నీ గతానికి ఒక ఛాలెంజ్. ఏంటది? గతంలో నాశనం అయిపోయిన నా జీవితానికి నేను మాట ఇవ్వాలి, నీ జీవితానికి నువ్వు మాట ఇవ్వాలి. ఏంటి? ఖచ్చితంగా గాయాలకు కోలుకొని దెబ్బ కొట్టి తిరిగి వస్తా, మరలా అదే పొజిషన్లో నిలబడతా. ఈసారి పడిపోయేవాడు నేను కాదు, నాకు ఎదురున్నోడు పడిపోతాడు. అది ఎంత పెద్దవాడైనా, ఎంత పెద్ద పరిస్థితి అయినా, ఏదైనా సరే ఈసారి నా క్యారెక్టర్ మీద నేను ఫోకస్ చేస్తా. లేవియాతాన్లు, పైతాన్లు, అనకొండాలు, విషసర్పాలు, కింకోబ్రాలు కాదండి. అలలు, సముద్రాలు, వర్షాలు, కరువులు కాదండి. ఫోకస్ వాటి మీద కాదండి, అవి వైబ్రేషన్స్ తెలియజేస్తాయి. ఫోకస్ అంతా నోటిఫికేషన్ మీద కాదు, ప్రిపరేషన్ మీద ఉండాలి. ఆ ప్రిపరేషన్ క్యారెక్టర్ని షైన్ అప్ చేసుకునే దానికంటే ప్రిపరేషన్ ఏమీ లేదు. కాబట్టి క్యారెక్టర్ మీద మనసు పెడదాం, చక్కని క్యారెక్టర్తో దేవుడిని ఎదుర్కోవడానికి సిద్ధపడతాం. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రభు యొక్క రాకడ ఆలస్యమైతే ఇక్కడ కలుద్దాం. ఆయన ఆ రాకడ వచ్చేస్తే గొప్ప క్యారెక్టర్తో మళ్ళా మేఘాలు వస్తాయి, నా దగ్గరికి, మీ దగ్గరికి కూడా వస్తాయి. ఎవరి దగ్గరికి మేఘాలు మిస్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరి మేఘాలు తీసుకొని రావాలి. అందరం కలిసి ఏం చేయాలి? ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మనం చేయాల్సింది ఏం చెప్పనా? క్యారెక్టర్ని షైన్ అప్ చేసే ప్రక్రియ నా జీవితంలో నేను ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. గతం చేసిన గాయాలకు ప్రామిస్ చేయి, మరలా నువ్వు కొట్టే అవకాశం నేను ఇవ్వను అని. గతంలో నేను కాటేసిన ఆ పాముకు ప్రామిస్ చేయి, నువ్వు రెండోసారి కాటేసే అవకాశం నేను ఇవ్వను అని. గతంలో జరిగిన తప్పిదాలకు ఛాలెంజ్ చేయి, ఇంకోసారి నీలో నేను పడిపోను అని. ఎందుకు అనే ప్రశ్నకి రాకడకు సిద్ధపడుతున్న ధీటైన సమాధానం ఇచ్చి క్యారెక్టర్ మీద ఫోకస్ చేయండి. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించి రాకడకు సిద్ధపరచునుగాక.